మూడో వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ నేత రవీందర్ పై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ సిపిని కోరారు. రవీందర్ దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించారు. అధికార పార్టీ అనే అహంతో సామాన్యులపై దాడికి పాల్పడ్డారని విమర్శించారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం చేస్తున్నారని అక్కడికి వెళ్లి అడిగిన వారిని దుర్భాషలాడుతూ రాడుతో దాడికి పాల్పడ్డారని అన్నారు. ధర్మారా శివార్లోని 42 సర్వే నెంబర్ అది ప్రభుత్వ భూమి అని గతంలో ఆపిన దారిని తిరిగి కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే ఆపడానికి వెళ్లిన వారిపై దాడికి పాల్పడడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంత్రి అండదండలు ఉన్నాయని రవీందర్ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడని వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజా సమస్యలను తీర్చమని తప్ప రౌడీయిజం కోసం కాదన్నారు. ఇవాళ జమ్మికుంట పట్టణంలో ఇంత దారుణమైన ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ ప్రభుత్వ భూమిలో అన్యాయంగా బోరేయడం, అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం, ఇలా దాంతోపాటు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఆడికి పోయి ఇది చేయడం తప్పు కదా అని అడిగితే ఇలా కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా అని వాళ్ళ అండదండలతోని గవర్నమెంట్ భూమిని కబ్జా చేసి అడిగిన వాళ్ళందరినీ కూడా మేము హత్య చేస్తామనే విధంగా మీ అందరు కూడా వీడియో చూసిండ్రు. రాడు పట్టుకొని